ఇసుక మాఫియాపై బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినప్పటికీ ఆగని అక్రమ ఇసుక రవాణా. నిజామాబాద్ జిల్లా వర్ణి మండల పరిధిలో జోరుగా అక్రమ ఇసుక రవాణా. పొతంగల్ సరిహద్దు ప్రాంతాల నుండి ప్రభుత్వ సెలవు రోజుల్లో రాత్రి పగలు అని తేడా లేకుండా అధిక లోడుతో ట్రాక్టర్ ద్వారా అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారు. దీనికి కారణంగా రోడ్డు ధ్వంసం అవడంతో పాటు అధిక స్పీడు కారణంగా ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది. ఇసుక మాఫియా కాంట్రాక్టెడ్ ట్రాలీను నెంబర్ ప్లేట్లు లేకుండా ఉండవు. ఒకవేళ ప్రమాదం జరిగితే దీనికి బాధ్యులు ఎవరు? అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ అక్రమ ఇసుక మాఫియాదారులపై ఎటువంటి చర్యలు తీసుకోవడం పట్ల స్థానిక ప్రజలు నుండి విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ సెలవు రోజుల్లో లేదా రాత్రి సమయాల్లో పర్మిషన్ లేనప్పటికీ ఎవరైనా అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవని సబ్ కలెక్టర్ వికాస్ మహాతో హెచ్చరికలు జారీ చేసినప్పటికీ ఇసుక మాఫియా వ్యక్తులు వారి ఇష్టానుసారంగా వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ అధిక రేట్లకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్న అక్రమ ఇసుకదారులు. ఇప్పటికైనా ఉన్నతాస్థాయి అధికారులు ఇసుక అక్రమార్కులపై ప్రత్యేక నిఘా ఉంచి ఉక్కుపాదం మోపాలని ప్రజలు ఆరోపిస్తున్నారు. దృశ్యం న్యూస్ వర్ణి రిపోర్టర్ ఎస్ చందర్.